కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం బట్టుపల్లిలో ఈరోజు క్రికెట్ టోర్నమెంట్ బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కన్వీనర్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు శ్యామరావు ప్రత్యేక అతిథులుగా పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ క్రీడలను ప్రోత్సహిస్తామని, ప్రతిభను ముందుకు తీసుకురావడం తమ లక్ష్యమని, ఆర్ఎస్పీ టోర్నమెంట్ విజేతలకు మొదటి బహుమతిగా 25,000 ప్రోత్సాహక రూపాయలు అందజేశారు. ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ క్రికెట్ టోర్నమెంట్ స్థానిక యువతలో ప్రోత్సాహాన్ని మరింత పెంచిందని స్థానికులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ ఆవుల రాజ్కుమార్, కో కన్వీనర్ పార్వతి అంజన్న, నాయకులు పిప్పార చరణ్ దాస్, జిల్లా రావులయ్య, నాస్పురి సత్తన్న, చిలుక శేఖర్, ముంజం లింగయ్య, గొనస రవి, అందే రాజు, రామిల్ల రమేష్, గోమాస రవి కార్యకర్తలు పాల్గొన్నారు. చాలా మంది విద్యార్థులను ప్రోత్సహించారు. చాలా మంది క్రీడల్లో రాష్ట్ర స్థాయిలో కూడా సాధించుకున్నారు. ఈ రోజు సార్ గారి ఆధ్వర్యంలో గ్రామంలో ఇలాంటి టోర్నమెంట్ జరిపేందుకు మా బట్టపల్లి గ్రామం తరఫున, నిర్వాహకుల తరఫున ప్రవీణ్ సార్ గారికి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. ఈ రోజు మరి ఇంత పెద్ద టోర్నమెంట్ నిర్వహించినందుకు మరొకసారి నా తరఫున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. ఈ రోజు మరి యువకులు చాలా మంది చూసినట్లయితే మరి ఎన్నో విధాలుగా వ్యసనాలకు గురవుతుండ్రు. మీకు తెలుసు, సట్టా మట్గా కావచ్చు, గుట్కా కావచ్చు, మందు తాగడం కావచ్చు, గంజాయి తాగడం కావచ్చు, ఇలాంటి ఎన్నో వ్యసనాలకు బానిసై చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. మరి మీరు అలా కాకుండా ఈ మారుమూల ప్రాంతమైన బట్టపల్లి లోపల మీరందరూ మరి గ్రామ పెద్దలతోని మమేకమై కలిసి ఇంత మంచి టోర్నమెంట్ నిర్వహిస్తున్నందుకు చాలా ధన్యవాదాలు. మీరు ఇదే విధంగా ముందుకెళ్లాలి. ఎలాంటి వ్యసనాలకు గురి కాకుండా మరి ఈ రోజు మీరు క్రీడల్లో ముందుకెళ్తే మీ క్రీడల్లో రాజకీయం కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు, అదేవిధంగా ఉద్యోగపరంగా మీకు చాలా అవకాశాలు ఉంటాయి. మరి ఇదే విధంగా క్రీడల్లో ముందుకు పోతే మీకు మానసిక ఉల్లాసంతో పాటు శరీర దారుణం జరుగుతుంది. అదేవిధంగా వ్యసనాలు కూడా దూరం ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ ఇదే విధంగా ముందుకెళ్లాలి. తప్పకుండా డాక్టర్ ఆర్ఎస్ కుమార్ గారు మీకు భవిష్యత్తు లోపల ఇలాంటి క్రీడల ముందుకు వచ్చిన వారికి మంచి వేదికను అందిస్తారు, మంచి అవకాశాలు కల్పిస్తారు. కాబట్టి మీరందరూ ఇదే విధంగా ముందుకెళ్లాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ